మందిరాన్ని 2020 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 2022 సంవత్సరంలో విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అమ్మవారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో రకమైనటువంటి పూజా కార్యక్రమాలు. కాలనీలోని అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. ఆలయ కమిటీ సభ్యులైతే మనతో పాటు ఉన్నారు. మరి ఆలయ అభివృద్ధి ఎట్లా ఉంటుంది? దినదిన ఎవరైతే ఇక్కడ ఆలయానికి వచ్చే భక్తులకు ఏది కోరితే కొంగు బంగారం అంటే ప్రతి ఒక్కరికి అమ్మవారి దగ్గరకు వచ్చిన వారికి అనుకున్న కోరికలు జరుగుతాయి. అమ్మవారి గుడి అంటే ముందున ఒక 10 సంవత్సరాల క్రితము ఖాళీ ఒక టెంట్ వేసి ఆ రేకులు వేసేసేసి గణేష్ పెట్టినట్టువి. అక్కడనే మళ్ళీ ఏం చేసినామంటే ఇక్కడ అందరం ఖాళీ మాసం మంచి కింద ఇంటికి ఇంత చెందేసుకొని అన్ని చందల రూపంలో అమ్మవారి గుడి కట్టినాము. అమ్మవారి ఆలయంలో గణపతిని అయితే కూర్చోబెట్టారు. మరి ఇక్కడ కాలనీ వాసులందరూ కొత్తగా కాలనీ ఏర్పడింది. కాలనీ వాసులందరూ కూడా ఒక కుటుంబం లాగానైతే ఇక్కడికి వచ్చేసి గణపతిని పూజిస్తూ అట్లాగే అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుంటూ అమ్మవారి మహిమ చాలా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు గణపతిని తీసుకొచ్చింది కదా, అంటే విగ్రహ దాత ఎవరన్నా ఉన్నారా, లేదంటే మీరు చందాలు వేసుకుంటారా? ప్రతి సంవత్సరం ఒక విగ్రహ దాత ఉన్నారు. చందాలు కూడా వేస్తాము, కానీ ప్రతి సంవత్సరం ఒకరు ప్రత్యేకంగా వినాయకుడిని కొనిస్తారు. మేము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము నవరాత్రి ఉత్సవాలు. సోమవారం భజన కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ ఆటపాటలు అన్ని శుక్రవారం కూడా సోమవారం మార్చింది కదా, అంటే ఫ్రైడే రోజు కూడా ప్రత్యేకంగా మన పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారము ఒక గంట సేపు అమ్మవారి పాటలతోని భజన చేస్తాం. మనిషి ఒక కుటుంబం లాగా, ఒక తోబుట్టు లాగా అందరం ఒకటే మాట మీద నిలబడి ప్రతి కార్యక్రమం జరుపుకుంటాం మేము ప్రతి సంవత్సరం. ఉంటే ఒక డ్రెస్ కోడ్ తోటి ముందుకు వచ్చిండు మంచిగా, ఎందుకంటే అందరు కలిసి ఒక ఫ్యామిలీ లాగానైతే ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది కాలనీ? సంతోషంగా ఉంది. యూనిటీ ఈజ్ డైవర్సిటీ అంటారే, అలానే మా కాలనీ కూడా అందరం కలిసిమెట్టుగా ఉంటాము. అందరం కుటుంబ సభ్యులుగా ఉంటాము. ప్రతిదీ అనుకొని చేసుకుంటాం, ఏదైనా విచారం చేసుకొని ఇది. ప్రస్తుతం మనము కెనాల్ కట్టాలోని రఘువీర్ యూత్ గణేష్ మండల్ దగ్గరికి వచ్చినాము. ఇది దుబ్బా రోడ్ లో ఉంటుంది. అయితే ఇక్కడ భక్త బృందం అయితే ఉన్నది. వీటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తర్వాత మా అన్న వాళ్ళు, తర్వాత ఇప్పుడు మేము, ఇది జరుగుతూనే ఉంది. దగ్గర 40 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తా ఉన్నారు గణపతిని. అవును. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు అందరు కలిసి చందాలు వేసుకుంటారా, లేదనుకుంటే? మా గదిలో ఇంతకు ముందు ఒక 4-5 గణపతులు ఉండే. గత 3 సంవత్సరాల క్రితం ఏం చేసామంటే 4-5 గణపతులు అన్ని తీసుకొచ్చి ఇక్కడ గుడి దగ్గర పెట్టి గల్లీలో ఒక గణపతి ఉండాలి, అందరూ వచ్చి ఇక్కడనే పూజ చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ వచ్చి మా గల్లీలో వాసు అందరూ కలిసి ఇక్కడనే పెట్టాము. ఓ బొజ్జ గణపయ్య అలుకేలరా విఘ్నరాజా, అలుకేలరా విఘ్నరాజా, పలుకాడరా విశ్వతేజ, పలుకాడరా విశ్వతేజ. गणपति बाप्पा, श्री लक्ष्मी वाणी गणेश मंडल के, श्री लक्ष्मी वाणी गणेश मंडल के. కెనాల్ కట్ట సిద్ధి వినాయక గణేష్ మండల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ సాక్షాత్తు శివ పార్వతుల పుత్రుల తనయుడు గణేష్ మహారాజుతో ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసిండు. గణపతి మంచి పూజలు అందుకుంటా ఉన్నారు. భారీ విగ్రహము ఈ కెనాల్ కట్ట ఏరియాలోనే అతి భారీ విగ్రహం ఉన్నది. ఇక్కడ భక్తులందరూ కలిసి ఒకే దేవుడు అన్నట్టుగా ఈ ఏరియా మొత్తంలో ఒక గణపతిని పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. మరి గణపతి ఫ్రెండ్స్ అందరం శుక్రవారం ఈ రోజే కుంకుమార్చన అయిపోయింది. మళ్ళీ ప్రోగ్రామ్
1 2 3 4 गणपति का जय जयकार। बोलो आनंद महाराज के गणपति बप्पा। सुख करता दुख हरता वार्ता विघ्नांती नुरे पुरे प्रेम फलदे आगे सर्वांगे गणेश मंडल की जय। श्री साईनाथ गणेश मंडल की जय। बोलो गणेश महाराज की गणपति बप्पा। పోయినసారి మంచిగా ఇక్కడికి అయితే వచ్చాము. అయితే మహిళా భక్తులందరూ కుంకుమార్చన కోసము సిద్ధంగా ఉన్నారు. ఎంతో భక్తి భావంతో మంచి ఎట్లా అంటే ఒక డివోషనల్ మూమెంట్ అయితే కనిపిస్తా ఉంది. సేమ్ టు సేమ్ మొత్తం ఈ కాలనీ వాసులందరూ మళ్ళీ వేరే కాలనీ వాళ్ళు వచ్చి మా కాలనీలో కూడా జాయిన్ అవుతున్నారు. మన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ కూడా మనం అందరం రిసీవ్ చేసుకుంటాం. కుటుంబం లాగా కలిసి కుటుంబం లాగా. ఇప్పుడు గణపతితో పాటు ఇంకేమేమి చేస్తా ఉంటారు? అన్నప్రసాదం ఇంకా ఈ రోజు అయితే మొత్తము అందరూ లడ్డు వేలం పాటు ఉంటుంది. ఓకే. లడ్డు లక్కీ డ్రా ఉంటుంది. 2 విగ్రహం డ్రా ఉంటుంది. అనుకోడా? అయితే డాక్టర్ సాబ్ మంచోడు. చెప్పు డాక్టర్ సాబ్ ఎట్లా ఉంటుంది కాలనీ వాసులతో? కాలనీ వాసులు అంటే ఇది సేమ్ పల్లెటూరు వాతావరణంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు నేను అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు పూజ మీద కూర్చొని ప్రతి ఒక్కరికి అర్చన కానీ అభిషేకం కానీ ఎలాంటి కానీ పేరతోటి గోధులతోటి అన్ని రకాలుగా చేయించడం జరుగుతుంది. ఒక సేమ్ పల్లెటూరు వాతావరణం లాగానే కనిపిస్తుంది. ఇది సిటీలో ఉన్నా కానీ పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది శివసాయి గణేష్ మండలి, శ్రీ శివసాయి గణేష్ మండలి ఇప్పటికీ ఇది 6వ వార్షికోత్సవం. పిల్లలు తీసుకుంటాక అంతకుముందు పెద్దవాళ్ళు పెట్టిర్రు, కానీ అప్పటిది కొద్దిగా అట్లా ఉండే. ఇప్పుడు పెద్ద పెద్ద దినాదిన అభివృద్ధి అన్నట్టు విగ్రహం కూడా పెరుగుతూనే ఉన్నది. గణపతి పెరిగింది, ఆ విధంగా పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఒకరికొకరు కోఆపరేషన్ కూడా బాగుంది. ఇదే విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులు కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా, కుంకుమార్తెలు కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా బాగానే సపోర్ట్ ఉంది. ఇక్కడ నేను ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం బాగా కోఆపరేషన్ చేస్తారు. కష్టమైనా సరే దేవుని కోసం అంటే ఇప్పుడు గణపతి భజనతో వర్షాలు చేసుకుంటా ఈ ఇయర్ అనుకున్నాం. వర్షాలు క్యాన్సిల్ చేసిన వర్షాలు బాగా హైదరాబాద్ ఇక్కడ రాసిన వాళ్ళకు ఎట్లా ఉంటుంది మరి? అంటే డ్రా ఎట్లా తీస్తా ఉంటారు? ఇప్పుడు డ్రా వేసుకుంటే టికెట్ నమస్కారం. ఈ సంగతి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మరొకసారి వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తాం. గాంధీ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో సుమారు మనకు 40 సంవత్సరాలు దాటిపోయింది. గతం నుంచి 40 సంవత్సరాల ముందు మా నాన్నవారు వాళ్ళ టైం నుంచి ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ గణపతి ప్రతిష్ఠించడం. ఆ లెగాసీని మేము ఇప్పటి కూడా కంటిన్యూ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము రెట్టింపు ఉత్సాహంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఇంకా అంటే ఇప్పుడు చాలా దూరం చూస్తున్నాము. ఒకటే ఈ సంవత్సరము ఇక్కడ ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కానీ ఈ పండుగ రాగానే పార్టీలన్నీ పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ముందట్టుకొచ్చి ఈ వేడుకలలో పాల్గొని అన్నదమ్ముల్లాగా కలిసి ఈవెంట్ అయిపోయే వరకు కూడా అందరం కలిసిమెచ్చి ఉత్సవాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాం కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే
పార్టీలో ఎప్పటివరకు గణపతి ఉంటుందో పార్టీలు అనేవి ఏముంటాయి, క్యాండిడేట్ ఎవరైనా కానీ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ గణపతి దగ్గర ఒక ఏంటంటే డివోషనల్గా రావడము, ఒక భక్తితో రావడమే తప్పించి ఇక్కడ ఎటువంటి పార్టీలకి ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదు. మేము అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతున్నది. సో మనం ఇది సంగతి ఛానల్ నుంచి కూడా ఎవరైతే రాహుల్ రెడ్డి గణపతి డోనర్ ఎవరైతే ఉన్నారో వారికి మన ఇది సంగతి ఛానల్ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. కూర్చోవద్దా? కూర్చున్నప్పుడు మనకేమనిపిస్తుంది? కూర్చోవడం వల్ల లాభాలు గుళ్ళోకి వెళ్ళినప్పుడు కేవలం ప్రశాంతత కోసం కూర్చోవడం జరుగుతుంది. ఎందుకు అంటే మనం బయట ఎన్నో సమస్యలతోని ఎన్నో సతమతం అవుతూ ఉంటాం. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో స్వామివారి నమస్కరించుకొని శటగోపమ తీసుకున్న తర్వాత ప్రశాంతత కోసం స్వామివారి వద్ద కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు స్వామివారి ధ్యానం చేసుకోవడం కోసం కూర్చోవడం జరుగుతుంది. చెప్తే చాలా మంచి అంటే నాకు కూడా గుడిలో వెళ్ళిన తర్వాత కూర్చుంటాము. ఆ కూర్చోవడం వల్ల ఒక ప్రశాంతతో పాటు మనము మనసులో కోరుకుంటూ మనము చేసుకున్న మంచి చెడులు కూడా బేరేజ్ వేసుకుంటాం అన్నట్టు. ఈ రోజు మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నాం మన మనసు అనేది చెప్తా ఉంటుంది. అప్పుడు నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అని గుడిలో ఉన్నప్పుడు ఆ ప్రశాంతత అప్పుడు ఏమంటుందంటే నువ్వు ఆలయంలో ఉన్నావు, తప్పు చేయకు అనేది కూడా పంతులు గారు కూడా ఉద్దేశం. అంతే. అంటే కొన్ని ఇవ్వాలన్న ఆలోచన అనుగ్రహం ఇచ్చింది కాబట్టి, కొనాలనిపించింది కాబట్టి కార్యాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి గణపతి విగ్రహం ఇవ్వడం జరిగింది. ఆమెకి లొంగేటోడు బాధేం తీరుస్తాడు. మా యూత్ మెంబర్స్ ఎవరైతే 30-40 మంది ఆ యూత్ మెంబర్స్ వచ్చి మీకు స్వచ్ఛందంగా చేస్తాం. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మీకు తీసుకోండి, ఎక్కడ ఒక్క రూపాయి స్వచ్ఛత చేయండి. సో మండలి దగ్గర అంబేద్కర్ కాలనీ శ్రీ గణేష్ మండలి దగ్గర శుక్రవారం రోజు మధ్యాహ్నం 1 గంటలకి మహా అన్నప్రసాద కార్యక్రమం ఉన్నదండి. భక్తులందరూ కంపల్సరీగా విజయగలరని చెప్పేసి నా యొక్క మనవి. ప్రతి ఒక్కరు వచ్చి గణపతి యొక్క ప్రసాదం తీసుకోగలరని చెప్పేసి మనవి.